ఓపెన్ టాక్కి స్వాగతం. వైఎస్ షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిచయం అవసరం లేని పేరు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి కూతురు, అలాగే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరి. అయితే షర్మిల గురించి మనందరికీ తెలిసిందే. 2019 సమయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత ఎన్నికల సమయంలో కానివ్వండి, ప్రతిసారి షర్మిల జగన్మోహన్ రెడ్డికి అండగానే ఉంది. తరువాత జరిగిన పరిణామాల క్రమంలో షర్మిల జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం అయ్యి ఒక పార్టీ కూడా పెట్టుకుంది. తరువాత పరిణామాల దృష్ట్యా ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం కూడా చేసింది. అయితే తాను పార్టీ పెట్టుకున్నంత వరకు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీలో అడుగుపెట్టిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజరూపం బయటపడింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి నిజరూపం అంటే, తనకు ఎదురొస్తే, తనను కాదంటే, తనకు అడ్డంగా మాట్లాడితే, తనను నిలదీస్తే తల్లి చెల్లి అనే భేదం ఉండదు. ఎంతటి వారినైనా కించపరుస్తాడు, ఎంతటి వారినైనా సరే వేధిస్తాడు, ఎంతటి వారినైనా సరే ఏడిపిస్తాడు అనడానికి ఈరోజు షర్మిలే ఒక ఉదాహరణ. ఎప్పుడైతే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందో అది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారిందో, ఎప్పుడైతే తోటాల లాంటి ప్రశ్నలతో జగన్మోహన్ రెడ్డిని నిలదీయటం మొదలుపెట్టిందో సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి ఒక నీచానికైతే ఒడిగట్టాడు. అదే సోషల్ మీడియా ద్వారా షర్మిలను అత్యంత దారుణంగా ఏడిపించటం, రకరకాల వ్యాఖ్యలతో. అసలు ఎంతలా ఏడిపించారు అంటే రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని. మరి షర్మిల ఎవరు కూతురు? ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కాదంటే విజయమ్మను రాజశేఖర్ రెడ్డిని అవమానిస్తున్నారు. ఆ విషయం మర్చిపోయారు. విజయమ్మను రాజశేఖర్ రెడ్డిని అవమానించడమే. మరి షర్మిల ఎవరు కూతురు? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి పనిచేసినంతకాలం షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురే. కానీ ఎప్పుడైతే తన తండ్రి పార్టీ పగ్గాలు చేపట్టిందో అప్పుడు అన్నకి నచ్చలేదు కాబట్టి షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు. నిన్నటి వరకు వైఎస్ షర్మిల అన్నారు, ఈరోజు షర్మిల శాస్త్రి అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని కాదు అంటే సొంత కుటుంబాన్ని ఏ రకంగా విమర్శిస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సరే, అక్కడ వరకు బాగానే ఉంది, అది పక్కన పెడితే ఇటీవల మరింత దిగజారిపోయి తాడేపల్లి వేదికగా షర్మిల మీద నీచానికి ఒడిగట్టారు. స్వయంగా షర్మిలే తనకు అత్యంత సన్నిహితుల వద్ద తాడేపల్లి నుంచే నా మీద దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నారు, అది కూడా భారతీరెడ్డి డైరెక్షన్లో కుట్ర జరుగుతుందని తెలిసి నా మనసంతా కూడా ఇదైపోయిందని చెప్పి షర్మిల తన సన్నిహితుల వద్ద బాధపడే పరిస్థితి. నేను మా అన్నని రాజకీయంగానే ఎదుర్కొందామని వచ్చా, కానీ నన్ను ఇక్కడ మానసికంగా నైతికంగా దెబ్బతీయటం కోసం మా వదిన భారతీరెడ్డి ఆధ్వర్యంలోనే నా మీద కుట్ర జరుగుతుందని తెలిసి నేను విలవిలలాడిపోతున్నానని చెప్పి తనకు అత్యంత సన్నిహితుల వద్ద చెప్పుకుంది. గతంలో అసలు రాజశేఖర్ రెడ్డి కూతురే కాదని చెప్పి వ్యాఖ్యలు చేసినప్పుడు కొంతమంది చేత డిబేట్లు కూడా పెట్టించారు. వాళ్ళ దిక్కుమాలిన పత్రికలు, వాళ్ళ దిక్కుమాలిన ఛానల్లో రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని కొంతమందితో డిబేట్లలో మాట్లాడించే పరిస్థితి. లేకపోతే ఆస్తుల కోసం జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఈరోజు పార్టీ పెట్టుకుంది, లేకపోతే వైసీపీ కాంగ్రెస్లోకి వచ్చిందని చెప్పి విమర్శలు. షర్మిల వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా కలవలేదు, తన కుమారుడి పెళ్లి లేక ఇవ్వడానికి తప్ప. ఏ రోజు కూడా తన అన్న నుంచి రూపాయి స్వార్థం ఆలోచించలా. తండ్రి ఆస్తిలో తనకు రావాల్సిన వాటా అడిగిందేమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ నుంచి ఏమీ ఆశించాల. కానీ అనేక మాటలు అనిపిస్తే పాపం విజయమ్మ కూడా బాధపడిందంట. ఎందుకు పార్టీలోకి వెళ్ళటం, ఎందుకు అన్నగా వ్యతిరేకంగా వెళ్ళటం, ఈరోజు అత్యంత నీచంగా ఘోరంగా విమర్శలు చేస్తున్నారు, వాళ్ళ గురించి తెలిసిందే కదా అని చెప్పి విజయమ్మ కూడా తన సన్నిహితుల వద్ద బాధపడే పరిస్థితి. ఎవరైనా సరే సొంత కూతుర్ని ఆవిడ రాజశేఖర్ రెడ్డి కూతురే కాదు, విజయమ్మ కూతురే కాదంటే బాధ కలగదా అండి? ఎంతటి వరకైనా బాధ కలుగుతుంది కదా. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాని వాళ్ళు చేసే పనే ఇది. గతంలో చంద్రబాబు గారు 40 ఏళ్ల రాజకీయ హిస్టరీ ఉంది. ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, ఎంతోమంది సవాళ్ళను ఎదుర్కొన్నాడు, ఎన్నో చూశాడు ఆయన రాజకీయ జీవితంలో. కానీ భువనేశ్వర్ గారిని ఒక్క మాట అంటే నిండు సభలో ఆయన కుంగిపోయే పరిస్థితి. ఎందుకంటే రాజకీయం వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. రోజా షర్మిలను మానసికంగా కుంగదీయటం కోసమే అత్యంత నీచంగా ఘోరంగా రకరకాల సంబంధాలతో షర్మిల మీద ట్రోల్స్ చేయటంతో ఆవిడ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. గతంలో కూడా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి నా మీద దిగజారి ప్రచారం చేయిస్తున్నాడు, కానీ నేను వెనకడుగు వేయనని చెప్పి గతంలో కూడా చెప్పింది. ఈరోజు మాట్లాడుతూ ఒక రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను చెప్పుకుంటున్నప్పటికీ నా సొంత అన్నే నన్ను ఇంత ఘోరంగా అవమానించాడని చెప్పి కన్నీటి పర్యాంతం అయింది. ఖచ్చితంగా షర్మిల ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది. షర్మిల ఉసురే కాదు, అమరావతి మహిళా రైతులు ఉసురు తగలదా నీకు?
ఎంతమంది అమరావతి రైతుల మహిళలను ఈ రోజు వరకు నువ్వు ఏడిపిస్తున్నావు? ఎంతమందిని ఈ కల్తీ మద్యాన్ని అమ్మి ఎంతమంది మహిళల మెడలో నువ్వు తాళ్ళు దెంపలేదు? ఎంతమంది మహిళలు ఈరోజు ఒంటరి వారు అయిపోయి ఆర్తనాదాలు పట్టడం లేదు? ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. సొంత తల్లిని చెల్లిని కూడా ఏడిపించావు కదా, మరి తల్లిని చెల్లిని ఏడిపించిన వాడికి పుట్టగతులు ఉండవని చెప్పి ఒక శాస్త్రాలు ఉండేవి, సామెతల రూపంలో చెప్పుకునేవాళ్ళు. మరి అదే నిజమైతే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి తగులుద్ది. ఎందుకంటే ఈరోజు తల్లిని ధర్మేసింది నువ్వు, గౌరవాధ్యక్షురాలి పదవిలో ఉన్నటువంటి విజయమ్మని ధర్మేసింది నువ్వు. నీకోసం పాదయాత్ర చేసి పార్టీ భారాన్ని భుజం మీద వేసుకుని నువ్వు అరెస్ట్ అయినప్పుడు మోసి నువ్వు 2019లో గెలవడానికి కాలికి బలకం పట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగిన షర్మిలను ఈరోజు తన్ని తరిమేశావు. సరే, వాళ్ళ దారేదో వాళ్ళు చూసుకున్నారని వదిలేయకుండా ఈరోజు నీకు యాంటీ అయిందని చెప్పి వాస్తవానికి షర్మిల చేసింది ఏంటంటే, ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిందో అప్పుడు తుపాకీ తోటాల లాంటి ప్రశ్నలతో జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేసింది. సమాధానం చెప్పలేక చివరికి షర్మిల చంద్రబాబు మాట వింటుందని చెప్పి ఒక నీచమైన మాట మాట్లాడటానికి కూడా వెనకాడలేదు. చంద్రబాబు మాట షర్మిల వింటే నీ కోసం ఎందుకు పనిచేసింది? అలా అయితే తెలుగుదేశం పార్టీలోనే చేరుతుంది కదా, కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత నీచంగా ఉంటాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. షర్మిల భావోద్వేగానికి లోనైన మాటలను ఒకసారి మనం విందాం. ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. చూడండి, మాట కూడా రాట్ల, ఒక రకమైన భావోద్వేగన, కళ్ళంటా నీరు, గొంతంతా ఇదైపోయి మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు షర్మిలకేమీ సానుభూతి డ్రామాలేం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిచేది కాదు, ఆవిడ ముఖ్యమంత్రి అయ్యేది కాదు. ఆ విషయం రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఒకవేళ ముఖ్యమంత్రి కావాలంటే సానుభూతి డ్రామాలో గారిస్తేనే ముఖ్యమంత్రి అవుతారనుకుంటే అది పొరపాటే. అలాంటి డ్రామాలు జగన్మోహన్ రెడ్డికి అయితే బాగా చేతనవుతాయి. కానీ షర్మిల తనను మానసికంగా అనరాని మాటలు, రాజకీయంగా విమర్శించినంత మాత్రాన ఎవరు కుంగిపోరు. కానీ అనరాని మాటలు అన్నందుకు సొంత చెల్లిని, తనతో పాటు రక్తం పంచుకు పుట్టిన చెల్లిని అయినప్పటికీ కూడా ఈరోజు కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నా మీద ఇంత నీచంగా దాడి చేస్తుంటే కనీసం ఎందుకు ఖండించలేదు? దాడి చేసిందే నువ్వు తెలుసు, కానీ మాట వరుసకైనా ఎందుకు ఆ విమర్శలను ఖండించలేదు? అంటే కావాలని షర్మిలను వేధించాలని నిర్ణయించుకున్నారు కాబట్టే నా మీద సోషల్ మీడియాలో ఈ రకమైన దాడికి దిగారని చెప్పి షర్మిల తీవ్ర భావోద్వేగానికి లోనైతే పాపం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఒక ఇంత భావోద్వేగానికి లోనయ్యి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగాను వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. అది కూడా చూద్దాం. విన్నారు కదా, వైసీపీ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్, షర్మిల నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి కార్యకర్తలు కూడా ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు జరిగింది ఇది న్యాయ సాధన ప్రతిజ్ఞ అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో జరిగిన ఘటన ఇది. కంట్రోల్ చేయాలని చూసినా కానీ ఒక రకంగా కార్యకర్తలు కూడా కంట్రోల్ కాని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే షర్మిల కంట నీళ్లు చూశారో ఆటోమేటిక్గా ఏ సంబంధం లేకపోయినా మనకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అరే ఒక మహిళ ఈరోజు ఇలాంటి విమర్శలు ఎదుర్కొని కన్నీరు కాచిందంటే మనకు కూడా బాధ కలుగుద్ది. కానీ గుండె కాదు, అక్కడ బండ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం మనసు కరగటం కాదు కదా, కనీసం అటువైపు చూసే ప్రయత్నం కూడా చేయడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గుండె అయితే కరగాల ఈ రోజైనా సరే. ఎందుకంటే తన చెల్లి బాధపడి కన్నీరు గార్చినందుకైనా అయ్యో పాపం అనిపించాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గుండె కాదు, ఒక బండ. ఎవరు ఎలా పోయినా తన స్వార్థం, తన పదవి, తాను మాత్రం బాగుండాలి, మిగతా వాళ్ళు ఎలాగైనా పోనాయి. సొంత తల్లిని చెల్లిని ఈ రకంగా ఏడిపించిన వాడు రాష్ట్ర ప్రజలను సంతోషపెడతాడు, సుఖపెడతాడంటే ఎవరైనా నమ్ముతారా? ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు. జగన్మోహన్ రెడ్డి ఇంటే ఘోరంగా ఓడిపోయాడు, ఇంకెలా రచ్చగెలుస్తాడు? ప్రజలు గమనించరా, ఆలోచించరా? అందరూ ఆలోచిస్తారు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయం ఎంత దారుణంగా ఉంటుందనేది ఈరోజు షర్మిల కంటతడి పెట్టుకుంటే అర్థమైంది. అక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఇది చూసిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత స్థాయికి దిగజారిపోయాడా, ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాడని చెప్పి వాళ్ళంతా కూడా బాధపడే పరిస్థితి. కానీ ఖచ్చితంగా అమరావతి రైతు మహిళల ఉసురు కానివ్వండి, లేదా అంగన్వాడీ మహిళల ఉసురు కానివ్వండి, సొంత తల్లి చెల్లి ఉసురు కానివ్వండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది. భవిష్యత్తులో దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు.